వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి చివరి దశకు చేరుకున్నాయి ఫలితాలు. ఇక వస్తూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి ఫలితాలు వస్తున్నాయి. సో మేయర్ పీఠాలు ఎవరు గెలుచుకోబోతున్నారు, మున్సిపాలిటీలు ఎవరు గెలుచుకోబోతున్నారు, కార్పొరేషన్లు ఎవరు గెలుచుకోబోతున్నారు. మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. సో ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టు అటు మంచిర్యాలలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. మొత్తం 60 డివిజన్లకు 8 కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ఉంది. ఇప్పటివరకు 5 టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో గెలవడం జరిగింది. ఓవరాల్గా నల్లగొండ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం నల్లగొండలో 48 డివిజన్లు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. 35 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆ పరంపర కొనసాగిస్తోంది. గత చరిత్ర వైభవాన్ని మళ్ళీ కంచుకోట అయినటువంటి కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి నల్లగొండలో కొనసాగుతోంది. నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఆల్మోస్ట్ 1201 స్థానాల్లో వార్డుల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో మిగతా స్థానాల్లో ఆల్మోస్ట్ 610 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే 190 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు వార్డుల్ని గెలుచుకుంది. సో మొత్తం 48 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 10 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో కార్పొరేషన్ల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవలేదు. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ హవా అయితే కార్పొరేషన్లో కొనసాగుతోంది. చూద్దాం. రైట్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎట్లా చూస్తున్నారు? కొంత ప్రతిపక్షం పుంజుకున్నట్టు కనిపిస్తోందా? అధికార పక్ష హవా కొనసాగుతోందా? ఎట్లా చూస్తున్నారు? మీ వ్యూ ఏంటి? మా హవానే కొనసాగుతున్నారు. మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాం, అది చేసినాం, ఇది చేసినాం అని బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు డమ్కాబో అని చెప్పారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బొందల పడ్డట్టుగా కనబడతా ఉంది. ఇలా ఎన్ని వార్డులలో మనం గెలుస్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. ఎంత ఓట్ పర్సెంటేజ్ వస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, లిక్కర్ పంపిణీ చేసినా, కుక్కర్లు పంపిణీ చేసినా, ఇలా కాంగ్రెస్ కి వచ్చింది ఏంటి రిజల్ట్ అనేది ఇలా ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారనేది మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నారు, కేసీఆర్ గారికి నోటీసులు అన్నారు, కేటీఆర్ గారికి నోటీసులు అన్నారు, హరీష్ రావు గారికి నోటీసులు అన్నారు, భయప్రాంతాలు చేసారు, కార్యకర్తలు చేసారు, బెదిరించారు, ఎన్నో ప్రలోభాలకు గురి చేసారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని వైపే మొగ్గు చూపిరు ప్రజలందరూ బీఆర్ఎస్ గెలిపించే దిశగా ముందు తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సాధించింది ఏంటండి? ఇప్పుడు వాళ్ళకు వచ్చిన పర్సెంటేజ్ చూస్తే వాళ్ళకి వచ్చిన చూడండి. బట్ ఒకటేమన్నా ఒప్పుకుంటారా సతీష్ గారు? మీరు అధికారం ఉన్నప్పుడు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఉంది. మొత్తం మున్సిపాలిటీస్ అన్ని మీరే గెలిచారు. ప్రతిపక్షం లేకుండా ఉండే ఆ రోజు. బట్ ఈ రోజు ప్రతిపక్షం ఉంది కదా, ప్రతిపక్షానికి కొంత స్కోప్ ఉంది తెలంగాణలో అనడానికి. ఈ ఎలక్షన్స్ ని కొంత ప్రామాణికంగా చూడొచ్చా? మీరు ఇంకోవైపు చూడాలండి. ప్రతిపక్షం స్కోప్ మీరు అంటున్నారు, ప్రతిపక్షాన్ని నమ్మిరు ప్రజల. ప్రతిపక్షం ఉండాలి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే కొట్లాడగలుగుతారు, ఏమైనా నిధులు తీసుకురాగలుగుతారు, వీళ్ళని ముట్టకాయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి కదా ప్రజలు ముగ్గు చూపింది. మీరు గతంలో చూసినారు కదా, ఇదే మీరన్న విషయమే. గతంలో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసిందంటే టీడీపీ ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం స్వీప్ చేసిందండి. తర్వాత కాంగ్రెస్ వచ్చింది, స్వీప్ చేసిందండి మున్సిపాలిటీలు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 10 ఏళ్లలో స్వీప్ చేసిందండి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, ఇచ్చిందండి, ఏం చేయలేకపోయింది. వాళ్ళకి వచ్చింది ఎంత అండి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇన్ని వార్డులు